హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మీ శాంతి కిరణ్ టు టేస్ట్ రెసిపీస్ క్యాప్సికమ్ రైస్. అండ్ నేనైతే ఈ రెసిపీని చాలా సింపుల్గా చేసేస్తాను. మీరు కూడా ట్రై చేయండి. ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని బిర్యానీ ఆకు, చెక్క, లవంగ, యాలుక్క అయితే 3 వేసేసుకోవాలి. అండ్ అవి కొంచెం వేగిన తర్వాత అల్లం వెల్లుల్లిపై చిన్నగా చాప్ చేసుకొని పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి. పచ్చిమిర్చి కూడా ఫ్రై అయిన తర్వాత ఆనియన్ అండ్ క్యాప్సికమ్ అయితే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని అయితే వేసుకోవాలి. అండ్ దెన్ అవి సార్ట్ అవడానికి కొంచెం సాల్ట్ అండ్ ఆల్సో సోయా సాస్ అండ్ చిల్లీ సాస్ అయితే వేసుకొని చక్కగా ఫ్రై అయితే చేసుకోవాలి. అండ్ ఇవి కుక్ అవుతున్నప్పుడు పెప్పర్ పౌడర్, కారం అండ్ గరం మసాలా వేసుకొని ఫ్రై అయితే చేసుకోవాలండి ఆయిల్‌లో. పచ్చి వేసుకొని అప్పుడే వండిన రైస్ అయినా పర్లేదు, లేదా నైట్ మిగిలిన రైస్ అయినా పర్లేదండి. వేసుకొని బాగా హై ఫ్లేమ్‌లో టాస్ చేసుకోవాలి. దానిలోనే కరివేపాకు అండ్ కొత్తిమీర కూడా వేసుకొని, కరివేపాకు ఇలాగ రైస్ మొత్తం ఉడికిన తర్వాత వేసుకుంటేనే బాగుంటుందండి. తాలింపు కంటే ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఇలా ఒకసారి ట్రై చేయండి. ఈ రెసిపీ మీకు నచ్చితే గనుక కామెంట్ చేసేయండి. అండ్ స్మెల్ మాత్రం కుక్ చేసేటప్పుడు అదిరిపోతుందండి. అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. నేనైతే ఆమ్లెట్ అండ్ రైతాతో అయితే కాంబైన్ చేసుకొని తిన్నాను. మీరు కూడా ట్రై చేయండి. ఎలా ఉందో కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.